విద్యార్థుల తల్లిదండ్రులకు ముఖ్య గమనిక. నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను మహబూబాద్ మండలంలో. అయితే ప్రియమైన తల్లిదండ్రులారా, ఒక విన్నపం వినండి. ఈరోజు నేటి యువత అంటే విద్యార్థులు, చదువుకున్నటువంటి యువత ఇవాళ దేశాన్ని ఉద్ధరించడంలో, అదేవిధంగా దేశాన్ని కాపాడంలో ముందుండాలనుకున్నటువంటి మనం, కానీ ఈరోజు విద్యార్థులు డ్రగ్స్ బారిన పడి ఎంతోమంది తమ అమూల్యమైనటువంటి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. అదేవిధంగా మరి తల్లిదండ్రులు మరి వారి యొక్క పనిపాటలో మునిగిపోతూ తన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు గమనించలేకపోతున్నందుకు బాధపడుతున్నాం. ముఖ్యంగా 9వ తరగతి 10వ తరగతి చదివేటువంటి విద్యార్థులు పాఠశాలలో డ్రగ్స్కి లోనవ్వడం, అదేవిధంగా తల్లిదండ్రులు శాపాలుగా మారిపోతున్నటువంటి తరుణం ఇది. కాబట్టి విద్యార్థులు తమ తల్లిదండ్రుల మాటలు వినాలి. అదేవిధంగా గురువులు చెప్పినటువంటి విషయాలను తప్పగా పాటించాలి. తల్లిదండ్రుల పిల్లలు సెల్ ఫోన్ వాళ్ళ చేతికిచ్చి ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో కూడా చూడనట్టు ఉండడం మరి ఇది చాలా ప్రమాదకరం. వాళ్ళను సెల్ ఫోన్లలో నీతి ప్రబోధాలు బోధించేటువంటి మహనీయుల చరిత్రను చూడమని చెప్పాలి. అదేవిధంగా సినిమాలు చూసినా కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి సినిమాలనే చూడమని మనం చెప్పాలి. మరి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారో కనీసం ఒక 10 నిమిషాలు వాటిని గమనించాలి. మరి ప్రతిరోజు పాఠశాలకు పోయి వస్తున్నటువంటి విద్యార్థి మరి తన పాఠ్యపుస్తకాల్లో ఏమేమి చదువుతున్నాడు, బ్యాగుల్లో ఏమైనా ఉన్నాయా, లేక ఏమైనా అసాంఘిక శక్తులకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ, అదేవిధంగా ఏమైనా బుక్స్ కానీ ఉన్నాయా చెక్ చేయాలి. అది ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు 10వ తరగతిలోపే మనం చెక్ చేయకుంటే తర్వాత వారి జీవితం మన చేతిలో లేకుండా వారు అసాంఘిక శక్తులుగా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వాల బాధ్యతే కాదు, గురువులదే కాదు, మరి కన్ని పెంచి పోషిస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా 4-5 గంటలకు ఇంటికి వచ్చినటువంటి ప్రతి విద్యార్థిని మరి సాయంత్రం ఏదో ఒక టైంలో పాఠశాలలో ఏం చెప్పారు, ఈరోజు ఏం నేర్చుకున్నావు అని ఖచ్చితంగా అడగాలి. ఒకవేళ విద్యార్థి ఏమైనా సమాధానం తప్పుగా మాట్లాడితే అది పాఠశాలకు వచ్చి కూడా విద్యార్థులు ఉపాధ్యాయులను అడిగి వారి యొక్క క్రమశిక్షణ గురించి తెలుసుకోవాలి. ఒకవేళ క్రమశిక్షణ సరైన పద్ధతిలో లేకుంటే వాటిని మార్చుకునేటువంటి విధంగా కూడా తల్లిదండ్రులు, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, గురువులు కానీ బాసటగా తోడ్పాటుగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా తమ వృత్తి ధర్మంతో పాటు పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థికి తల్లి తండ్రి మనమే అనేటువంటి